ప్రజలు ఒకటి ప్రజలు ఒకటే చేస్తారు. ఎందుకు ఓడిపోతాం గుర్తా? మనకంటే మంచి నాయకుడు వస్తే మనం ఓడిపోతాం. మనం ఏం పనులు చేయకపోతే, మనం పోయిన ఉన్న ఎమ్మెల్యేల కంటే మనం పని ఏం చేయకపోతే, వాళ్ళకంటే తక్కువ చేస్తే మనం ఓడిపోతాం. మనం ప్రూవ్ చేసినాం. గత 4.5 సంవత్సరాల సంది ప్రజలలో ఉన్నాం. వాళ్ళ సమస్యలని పరిష్కరించడం, ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేసినాం. ప్రజలు ఆటోమేటిక్గా ఆలోచన చేస్తారు కదా. ఎలక్షన్ టైంలో ఆలోచన చేస్తారు. వాళ్ళు గుడ్డిగా ఓటేయరాలు. ప్రజలు మంచి తీర్పిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, తెలంగాణ రాకముందుకు కాంగ్రెస్ ఉండే 10 ఏళ్ళు నీళ్లు లేకపోవు, కరెంటు ఉండకపోవు, చిన్న చిన్న పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. అసలు ఉపాధి లేదు కార్మికులకు, ఎవరికి జీతాలు లేవు, కరెంటు పంట ఏదైనా పంట పండితే కూడా దానికి ఫలితం లేదు, దానికి అమ్ముడు లేదు, గిట్టుబాటు ధర లేదు. అంత ఘోరం ఉండే. ఇప్పుడు సీఎం కేసీఆర్ వచ్చినాక 9.5 సంవత్సరాల్లో చూడు నువ్వు, తాగునీరు, మినరల్ వాటర్ నా ఇంట్లో నల్లిపుతూ వస్తున్నాయి. సాగునీరు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మొత్తం 46,000. ఓకే, మీ ఇళ్ళల్లో వస్తున్నాయి సార్. ఓకే, కానీ ఇప్పుడు ఈ తెలంగాణ మొత్తం ప్రజల వాళ్ళ ఇళ్ళల్లో నీళ్ళకు నువ్వు దానికోసం మాట్లాడే చెప్తాను. నువ్వు ఏ ఇంట్లో కనబో డమ్మీ నల్లాలు పిచ్చేసిపోయారు అని చెప్పేసి అది గుడ్ ప్రజలంతా ఇదా డమ్మీ నల్లాలు పెడితే చూస్తారు. ఏంటి అది సిల్లీ క్వశ్చన్. అది ఈసారి మళ్ళీ ఎమ్మెల్యే అయినారు, మీరు చెప్పినట్టుగా అభివృద్ధి మీరే చేస్తున్నారు, మీరే ఎమ్మెల్యే అవుతారు అని అంటున్నారు కదా. ఎమ్మెల్యే అయ్యారు, మళ్ళీ మంత్రి అవుతారా, ఉప ముఖ్యమంత్రి అవుతారా? చూడు, అదంతా మా కేసీఆర్ చేతిలో ఉంటుంది, మా చేతిలో ఏముండదు. మీకు కూడా ఆలోచన ఉంటుంది. ఎమ్మెల్యే చేసినారు, మంత్రి చేసినారు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కానీ ఏమైనా కావాలని ఉన్నదా మరి మీకు? సార్ ఇంకొకటి, నేను చిన్నప్పటి సంది కష్టపడి పైకి వచ్చిన, ప్రతి రూపాయికి పని చెప్పిన, ప్రతి నిమిషానికి పని చెప్పిన, బాగా సక్సెస్ అయినా. విపరీతంగా, మామూలు సక్సెస్ కాదు అసలు. చాలామంది, తక్కువ మంది ఇంత పెద్ద సక్సెస్ వస్తారు. కాబట్టి అంత పెద్ద కోట్లలో ఒక మనిషి ఉంటాడు అట్లా నా లెక్క సక్సెస్ అయ్యటం. ఆ లెవెల్లో వెళ్ళిపోయాను నేను. నాకు ఎంపీ పదవి ఉపయోగించిన, మంత్రిగా పదవి వాడినా. 10 ఏళ్ల సంది మొత్తం ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా. ఇంకా అంతకంటే గొప్ప నాకేం కావాలి? నేను అసెంబ్లీ చూసినా, ఇది సెక్రటరియట్కు చూసినా, కాళేశ్వరం ప్రాజెక్టు నా చేతుల మీదే ఓపెన్ చేసిన, యాదగిరిగుట్ట నా చేతితో పూజ చేసినాం, కొత్త సెక్రటరియట్ మా చేతుల మీదే, సీఎం గారు ఎంబడి మా చేతుల మీదే ఓపెన్ అయింది. మేమే ఫస్ట్ కూర్చున్నాం కొత్త సెక్రటరియట్లో. కమాండ్ కంట్రోల్ ఆఫీస్ మా చేతుల మీదే ఓపెన్ అయింది. అట్లా అది మన అమరవీరుల స్తూపం కూడా మా చేతుల మీదే ఓపెన్ అయింది. ఇంకేమై ఉన్నాయన్నీ మా చేతుల మీదే ఓపెన్ అయినాయి. ఎక్కడ కూడా రిజర్వాయర్లు, నీళ్ళన్నీ, ట్యాంకులన్నీ మా చేతుల మీదే ఓపెన్ అయినాయి. ఏం లేదా సార్ ఇంకా అభివృద్ధి కార్యక్రమం తెలంగాణ? భగవంతుడు నాకు అన్ని ఇచ్చిండు. ప్రజల సేవ చేయాలి, మా కేసీఆర్ ఎంబడి ఉండాలి, అంతే. ఇక మీ ఏమే అది, ఇక మీ జీవిత గమ్యమే అది. ఇక అంతేనా? మినిస్టర్ అయిపోయినా మీకు ఏముంటుంది? మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి అయితే జరా ఉప ముఖ్యమంత్రి అయినా మా సీఎం కేసీఆర్ దగ్గర ఆయన తప్ప 16 మంది కూర్చుంటారు చూడు, అందరు సమానమే. ఇప్పుడు మేడ్చల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎవరు వజ్రేష్ యాదవ్ గారికి ఇస్తున్నారు కదా. వజ్రేష్ యాదవ్ మరి ఆయన గెలిస్తే నేను తలకాయ కోసుకుంటాను అంటున్నాను. మరి నవ్వుతారేంది? ఎందుకంటే ఆయనకు చదువు రాదు, సంధ్య రాదు, పిచ్చోడు. వాడు తలకాయ కోసుకుంటాడా? ఓడిపోతే వాడైనా తలకాయ కోసుకుంటాడా? ఈడికి 2 సార్లు ఓడిపోయినావు, మరి ఇప్పుడు ఎన్నిసార్లు కోసుకున్నావు? మళ్ళీ ఇది హ్యాట్రిక్ నీకు ఓటమి. మళ్ళీసారి ఇప్పుడు 2 సార్లు ఓడిపోయినావు కదా. ఓనాడు పీఆర్పీలకే ఓడిపోయినావు, ఏమైనా కోసుకున్నావా? ఇప్పుడు రెండోసారి టీడీపీలకే ఓడిపోయినావు, ఏమైనా కోసుకున్నావా? ఇప్పుడు 3వసారి కూడా అంతే. ఆయన చెప్పేదే కాదు, ఆయనకు అర్థం లేదు, పడతం లేదు, నాలెడ్జ్ లేదు, సబ్జెక్ట్ లేదు, ఏం లేదు, అవగాహన లేదు. ఆ మంది భూములు ల్యాండ్ గ్రాబింగ్ చేసి ఆ పైసలు వచ్చినాయి, ఆ సీట్ కొనుక్కున్నాడు, నిలబడ్డాడు అంతే. కొనుక్కుండా సీటు కొనుక్కున్నాడు, డిపాజిట్ కూడా రాదు. సీటు కొనుక్కునే సరే కొనుక్కున్నాను అంటారు, అమ్మేటోళ్ళు వాళ్ళు, సీట్ అమ్మేటోళ్ళు వాళ్ళు. రేవంత్ రెడ్డి కదా, రేవంత్ రెడ్డి సీట్లు అమ్ముతాడు అంతే. ఆయన పనే అది కదా, ఆయన అమ్ముతాడు, ఈయన కొంటాడు. ఆయన మీకు కొనగానే ప్రజలు ఓటేయాలి కదా. మీరు ఒకటి నీకు చెప్తున్నా, ప్రజలు వజ్రేష్ యాదవ్కి ఎందుకు ఓటేయాలి? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన ఏం చేసిండు? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? అంతకుముందు నీళ్ళు ఇచ్చిందా? ఏమి ఇచ్చింది? ఏం అభివృద్ధి చేసింది? దేశాన్నే దరిద్రం పట్టించింది, భ్రష్టు పట్టించింది భారతదేశాన్ని. 130 ఏళ్ళ చరిత్ర గల భారతదేశము వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఒక్కనాడు 56 ఏళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చారు ప్రజలు, ఓటేసి గెలిపిస్తే ఏం డెవలప్ చేశారు? సత్యనాశ్ చేశారు, సర్వనాశనం చేశారు దేశం అంతా. ఇప్పుడు మా సీఎం కేసీఆర్ గారు 10 ఏళ్లలోనే ఒక మోడల్ తెలంగాణ. ప్రతి ప్రజలు కూడా మహారాష్ట్ర, అక్కడ పక్క రాష్ట్రాలన్నీ కూడా మాకు సేమ్ కేసీఆర్ లాంటి సీఎం కావాలంటున్నారు.
అది అభివృద్ధి, అది లెక్క. వాళ్ళు అంటుర్రా మీకు మీరే చెప్తారా కేసీఆర్ లాంటివి కావాలని చెప్పి? అందరు ప్రజలు కూడా గుర్తుపడుతున్న చూస్తున్నాం. 12,769 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, హరితారం, నర్సరీ, క్రీడా మైదానం ఇవన్నీ చేసిన ఘనత మా సీఎం కేసీఆర్ కదా. ప్రతి ఒక్కరు కూడా తాగునీరు, సాగునీరు ఇవన్నీ కూడా కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ మంచి స్కీములు. అంటే మరి అట్లా మీరు చెప్పుకుంటా పోతే అభివృద్ధి చేసినా చెప్పుకుంటా పోతే దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదు, అది ఇడిచిపెట్టి పెన్షన్ లేదు, 10 లక్షలు ఇస్తలేమా? 10 లక్షలు ఇస్తున్నారు. వాళ్ళు ఏమి ఇచ్చిర్రు? ఇప్పటిదాకా 56 ఏళ్ళు చేసిర్రు. వాళ్ళు ఏమి ఇచ్చారు? మా లెక్క స్కీమ్లు ఇచ్చిర్రా? అన్ని స్కామ్లేనా? కాంగ్రెస్ అంటేనే స్కామ్. పేరు బాగా పెట్టారు సార్, కేసీఆర్ అంటేనే స్కీమ్.